బెస్ట్ పెర్ఫార్మెన్స్ కావాలి, వాళ్ళిద్దరు చేస్తే నేను సినిమా చేస్తాను అంతే. సో ఇక ఎవరు చూడడం ఏమీ లేదు. ఇంకా వాళ్ళిద్దరి దగ్గరికి కథ పంపించా, వాళ్ళిద్దరు విన్నారు, ఎక్స్ట్రాడనరీ సార్ మేము చేస్తామని. అలా సతీష్, మీరు స్క్రిప్ట్తో వెళ్ళారు, స్క్రిప్ట్లో మార్పులు చేర్పులు సజెషన్స్ ఏమైనా కోనా గారు చెప్పారా? ఆయన ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు స్క్రిప్ట్లో? సార్ నేను వెళ్ళినప్పుడే బౌన్స్ స్క్రిప్ట్తో వెళ్ళాను, కానీ నాకు కొన్ని చిన్న డౌట్లు ఉన్న దగ్గర ఖచ్చితంగా ఆయన గైడెన్స్ ఉంది. ఓకే, టీజర్ చూసినప్పుడు ఓకే, బట్ అదే మన గ్లింప్స్ చూసినప్పుడు ఓకే, బట్ టీజర్ చూసినప్పుడు కోనా గారి స్టైల్ యాడ్ అయింది అనిపించింది. ఆ ఫన్ అంతా కోనా సార్ లాగే నేను, అంటే ఆయన ఇన్స్పిరేషన్, చాలా బాగా కామెడీ రాస్తానని నేను నమ్ముతున్నాను. ఆయన కూడా అందుకే కనెక్ట్ అయ్యాడు స్టోరీ చెప్పినప్పుడు అని బిలీవ్ చేస్తాను సార్ నేను. ఇట్స్ పూర్తిగా ప్రమోషన్స్కి కేటాయిస్తున్నాను సార్. బట్ ఏదైతే ఆ చిన్న వర్క్స్ ఏవైతే ఉన్నాయో సడన్గా ప్లేస్మెంట్స్ రివర్స్ అవ్వడం వల్ల జస్ట్ ఒక మిస్ అవ్వడం జరుగుతుంది. ఏదో ఇప్పుడే ఏదో స్టేజ్ మీద మాట్లాడారు, ఆల్రెడీ షూటింగ్ నుంచి వచ్చాడు, అధిపతిగా ఉన్నాడని చెప్పేసి. అవునండి, షూటింగ్ నుండి అయితే వచ్చాను. ఓకే, శ్రీదేవి గారు మీ పరిస్థితి ఏంటండి? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కేటాయిస్తున్నారా? ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా ఇక్కడ బ్యాండ్ బెల్. ఓకే, కోనగర్ ఇక్కడ హాయ్ అండి. యాక్చువల్లీ మీరు ఇందాక వాళ్ళు పర్ఫామ్ చేసిన సాంగ్ రిలీజ్ చేశారు. యాక్చువల్లీ సోషల్ మీడియాలో అంటే మీరు ఇందాక అన్నారు లేత ప్రేమ కదా, టీనేజ్ లవ్ స్టోరీస్. సో ఇలాంటి లవ్ స్టోరీలో అలాంటి మాస్ నంబర్ అవసరమా అనే కొన్ని కామెంట్లు కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. సో దాని మీద ఏం చెప్తారు? అంటే కమర్షియాలిటీ కోసం యాడ్ చేసిన సాంగ్ కాదు. మీకు చూస్తే సినిమా చూస్తే అర్థమవుతుంది ఫ్లోలో. ఈ సినిమా బ్యాక్ డ్రాపే ఒక ఫోక్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్. యాదగిరి అనే క్యారెక్టరు అందరూ చదువుతోనే పైకి రాలేరు, టాలెంట్ ఉన్నా కూడా పైకి రావచ్చు. చదువు రాని వాళ్ళు అందరూ పనికి రాని వాళ్ళ కింద కాదు లెక్క. నేను టాలెంట్తో నేను ప్రూవ్ చేసుకుంటా అని ఒక ఛాలెంజ్ తీసుకుని ఫోక్ సాంగ్ బ్యాక్ డ్రాప్లో తన ఫ్రెండ్స్ తోటి ఒక బ్యాండ్ పెట్టి ప్యూర్ ఫోక్ సాంగ్స్ బ్యాక్ డ్రాప్ ఈ సినిమాకి. చాలా ఉంటాయి ఫోక్ సాంగ్స్, మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. దాంట్లో వాళ్ళ కాంపిటీషన్ కోసం ఒక వీడియో తయారు చేయాలి. దట్స్ ద ఫినాల్ లాగా ఒక ఆడియో కంపెనీ. సో దానికోసం వాళ్ళు తయారు చేసుకున్న సాంగ్ ఇది. సో సోషల్ మీడియాలో కామెంట్ చేసిన వాళ్ళందరూ కన్విన్స్ అవుతారంటారు సినిమా 100%. ఫ్లోలో మీకు ఎగ్జాక్ట్గా ఎట్లా అనిపిస్తుంది, ప్లీజ్ యాస్టీస్గా కన్విన్సింగ్ ఉంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సతీష్ గారు, ఈ కథని కోనా గారికి తీసుకెళ్ళక ముందు ఇంకెవరికైనా చెప్పడం జరిగిందా? యాక్చువల్గా నన్ను కోనా గారి దగ్గరికి తీసుకెళ్లారు బెక్కం వేణుగోపాల్ గారు, అంతే అండి. ఆయన తర్వాత డైరెక్ట్ ఈయన దగ్గరికి పంపించేశారు. ఆయన కథ వినగానే చెప్పిన ఫస్ట్ వర్డ్ ఏంటి? ఈ సినిమా చేస్తున్నానని చెప్పాడు. ఆల్ ద వెరీ బెస్ట్. అండ్ రోషన్, హాయ్ రోషన్. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే నువ్వు ఎట్లా చూస్ చేసుకుంటావు కథలు అన్నది నీ ప్రతి సినిమాలో నువ్వు చూపిస్తున్నావు ఆడియన్స్కి, నేను ఎంత బిలీవ్ చేస్తాను అని చెప్పి. అంటే వాళ్ళ లవ్కి నువ్వు తగ్గట్టే నీ ఎఫర్ట్స్ చూపిస్తున్నావు. అయితే ఇందులో ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తూ ఉన్నావు కదా, సో కొత్తగా నేర్చుకున్నవి ఏమైనా ఉన్నాయంటే? ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకున్నాం అంటూ అంతగా ఏం లేదు, బట్ నాకు డ్రమ్స్ ప్లే చేయడం వచ్చు. పియానో మటుకు 2-3 సాంగ్స్ అంతే. సో అది నాకు చాలా ఈజీ అయింది. ఆల్ ద వెరీ బెస్ట్. కోనా గారు సార్, ఇందాక చాలా మంది డైరెక్టర్స్ వచ్చారు కదా, డైరెక్టర్స్ మాట్లాడుతుంటే మీకు ఎలా అనిపించిందో తెలియదు, కానీ వాళ్ళు మీ సినిమాల గురించి మాట్లాడుతుంటే అన్ని మైండ్లో తిరుగుతున్నాయి. అండ్ తర్వాత మీరు ఇప్పుడు మాట అన్నారు, సినిమా స్పాన్ తగ్గిపోయింది, 3 రోజులు వారం రోజులు వచ్చేసిందంటే ఆ మాట చాలా గట్టిగా తగిలింది నాకు. ఎందుకంటే మీరు రాసిన సినిమాలు కొన్ని అసలు ఇప్పుడు కూడా ఒక సీన్ గుర్తు తెచ్చుకుంటే నవ్వు వస్తుంది. అంతమంది పీపుల్ లైఫ్లో ఒక పార్ట్ అయిపోయినాయి మీ సినిమాలు. బట్ మీరు ఒక మాట అడుగుతాను నేను, మీరు బాధపడినా పర్లేదు, కానీ ఏమైపోయారు సార్ అదంతా? ఎప్పుడు సార్ మళ్ళీ కంబ్యాక్? ప్రతి సినిమా మనకి కంబ్యాక్ అనుకుంటాం. సో కాబట్టి అంటే కంబ్యాక్ అంటే మరి మీ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే తెలియదు, కానీ అలాంటి ఒక సినిమా అంతే. ఏంటంటే ఇప్పుడు మీకు నేను డీ తర్వాత రెడీ చేసినప్పుడు కానీ, రెడీ తర్వాత కింగ్ కానీ, తర్వాత లైన్గా ఆల్ దోస్ ఫిలిమ్స్, అప్పుడు మన జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కంటిన్యూస్గా ఏం రాశారంటే నాకు బాగా గుర్తు, పండగ చేసుకొని ఒక సినిమా. ఇంకా ఎంతకాలం ఈ బకరా కామెడీలు బ్రహ్మానందాన్ని పెట్టి ఒక దాంట్లో మ్యాక్డోల్ మూర్తి, ఒక దాంట్లో చారీ, ఒక దాంట్లో ఇది. సో ఇది తప్ప నువ్వు అందులో నుంచి మళ్ళీ నువ్వు బయటికి తప్పించి నీకేమో రాదా, రాయలేవా? పండగ చేసుకోవచ్చు బిగ్ హిట్.
కమర్షియల్లీ. ఓకే, బట్ అప్పటికే ఒక రొటీన్లోకి, ఒక టెంప్లెట్లోకి నేను సినిమా తీసుకెళ్ళిపోతున్నాను, నేను సినిమాకి ద్రోహం చేస్తాను అని టైప్లో రాశారు. సో అప్పుడు నేను చెప్పాను వాళ్ళందరికీ, చూడండి కరెక్ట్ రొటీనే, నవ్వడం కూడా రొటీన్గా నవ్వేశారు, రొటీన్గా వచ్చే కలెక్షన్లు, రొటీన్గానే మళ్ళీ అయిపోయింది సక్సెస్. కాబట్టి రొటీన్ అన్నది మన లైఫ్లో పొద్దునే ఇద్దరు లేచిన తర్వాత బ్రష్ చేసుకుంటాం, రొటీన్గా. అది కూడా అమ్మ కనబడితే, బెస్ట్ ఫ్రెండ్ కనబడితే హక్ చేసుకుంటాం, రొటీన్గా. సో సర్టన్ థింగ్స్ ఏది పాజిటివ్ చూడాలో అది నెగిటివ్గా చూడడం, అది స్టార్ట్ చేస్తే నేను అప్పుడు దట్ ఈస్ వన్ ఓకే, సరే మనం కూడా వేరే కూడా చేయగలము, వేరే ఎమోషన్స్, డెప్త్ ఉన్న ఫిల్మ్స్ అని నిన్ను కోరి చూస్ చేయడం జరిగింది. ఐ థాట్ అది నాకు అది ఒక ఏమంటారు శీల పరీక్ష అనుకున్నాను. సో ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ ఈవెన్ హ్యాండ్లింగ్ ఎమోషన్స్. మళ్ళీ కంబ్యాక్ అంటే ఉద్దేశం మళ్ళీ రెడీ, కింగ్, దూకుడు, అదుర్సు ఆ టైప్ అన్న ఉద్దేశం. ఏమో సార్, మీరు రొటీన్ అయిపోయినా పర్వాలేదు, మళ్ళా ఆ కామెడీ ఇప్పుడు ఇందులో చూశారు, ఇందులో కామెడీ బాగానే ఉంది కదా. ఇప్పుడు రే ప్రకృతి ఎటు సిగ్గులేస్తుందో అంటే ఇక్కడ 4 సిగ్గులు రావట్లేదు, అదే ఆన్ ద స్పాట్ నాకు తీసి పెడదాం, ఓకే సార్ అండి. అలాంటి ఎన్నో పంచెస్ ఉంటాయి, బట్ కథతో పాటు కామెడీ ఉండాలి అని ప్రజెంట్ జనరేషన్కి వీ కాంట్ సపరేట్ కామెడీ అండ్ స్టోరీ చేసి చూడలేము. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో దిస్ ఇస్ డెఫినెట్లీ ఎ కమ్బ్యాక్ ఫిలిం మార్క్ విత్ సతీష్ అండ్ అన్ని ఫిలిం. సార్ మీరు ఈ పోస్టర్స్లో వేయలేదు కానీ టీజర్లో కనిపించింది క్రియేషన్ అండ్ ప్రొడక్షన్ అని చెప్పి. అవును, అంటే ఏంటి ఖచ్చితంగా మీ రోల్ ఏంటో డిఫైన్ చేసి చెప్పండి. అంటే క్రియేషన్ అంటే ఇప్పుడు నేను ఏమంటారు, ఇప్పుడు స్క్రీన్ ప్లే సైడ్ చాలా సీన్స్లో కొన్ని డైలాగ్ టచెస్, అలాగే ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ద కాస్ట్యూమ్ దగ్గర నుంచి, లొకేషన్ దగ్గర నుంచి, ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ షో రన్నర్ అనుకోండి, ఓటీటీలో షో రన్నర్ లాగా ప్రతిదీ ఐ టుక్ సమ్ డెసిషన్స్ బికాజ్ వీళ్ళకి ఫస్ట్ టైమర్స్, అందుకని అటు స్క్రీన్ ప్లే సైడ్, డైరెక్షన్ సైడ్, ఐఎమ్ సారీ రైటింగ్ సైడ్, డైలాగ్ సైడ్ అన్నిట్లో I played, I have my role in it prominently. And then I said, okay, creation. So this whole product, day one నుంచి నేను లేకుండా వాళ్ళకి గైడెన్స్ ఉండాలి స్టార్ట్ చేయండి అని I was there till the last frame. ఆల్ ది బెస్ట్ సార్, లుకింగ్ ఫార్వర్డ్. నాని గారి బర్త్డే సందర్భంగానే ఈ టీజర్ రిలీజ్ చేయాలని ముందే ప్లాన్ చేసుకుని ఇది చేశారా? కాదు, యాక్చువల్గా కమన్ డేట్ దొరికింది కాబట్టి చేశాం నెంబర్ 1. అదొకటి. తర్వాత ఏంటంటే ఈ మంత్ సడన్గా 28 days అయిపోయింది. సో ఇంకా 6 songs ఉన్నాయి మాకు, ఒక సాంగే వదిలేము ఇప్పుడు రిలీజ్ చేయాల్సింది. ఇంకా దీని తర్వాత 6 ఉన్నాయి ఇంకా, ప్లస్ టీజర్ కూడా వదలాలి, తర్వాత ట్రైలర్ ఉంది. ఆ డే ఇప్పుడు ఒక సాంగ్కి ఇంకో సాంగ్ మధ్యలో గ్యాప్ కావాలి, ఇవన్నీ చూసుకుంటే సో వీ హ్యావ్ నో టైం. ఫస్ట్ అసలు కంటెంట్ బయటికి వెళ్ళాలి, అందుకని ఫస్ట్ 14th నాడు వ్యాలంటైన్స్ డే గేమ్స్ వదిలేము, ఒక ఎమోషన్ డ్రామా సోలోతో ఫిల్మ్ వెళ్ళింది బయటికి. ఇది చాలా సీరియస్ సినిమా అనుకుంటారేమో, అట్లంటే టీజర్ వదిలి ఫన్ ఉందిరా బాబు, ఇందులో చాలా 80%, 20% ఎమోషన్ అని. ఎన్నో అద్భుతమైన సినిమాలు, బ్లాక్ బస్టర్ సినిమాలు మీరు రచయితగా చేశారు, ఒక సినిమా చేసేటటువంటి డైరెక్షన్, ఎందుకు ఆ శాఖ వైపు ఎందుకు పూర్తిగా వెళ్ళలేదు అంటే నేను చెప్పే కదా ఇందాక, నన్ను దీనికోసం ఎంచుకున్నాడు దేవుడు అని. సో అలా నేను అటే ఉండిపోతే ఎంతోమంది, ఇప్పుడు నేను యాజ్ ఏ మేకర్గా, రైటర్గా నేను 10 ప్రాజెక్టులు క్రియేట్ చేయగలను. డైరెక్టర్ అయితే ఒక సంవత్సరానికి 2 yearsకి ఒక్క సినిమా చేయగలను, అందుకని ఇలా ఉండిపోయా. భవిష్యత్తులో ఎక్స్పెక్ట్ చేయలేమా? ఐ డోంట్ నో, సంథింగ్ ఏదో మరి నన్ను ఏదైనా ఇన్స్పైర్ చేస్తే రావచ్చు. కేఎఫ్సి కోనా ఫిల్మ్ కార్పొరేషన్ ఇందాక శివాజీ కూడా చెప్పారు, సో దాని వెనకున్నది ఏదైనా ఉందా? ఏం లేదు, అది నాకు అనుకోకుండా మ్యాచ్ అయింది. ఇప్పుడు నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ ఉండేది, రాంగోపాల్ వర్మ, అది వర్మ ఫిల్మ్ కార్పొరేషన్. అప్పుడే నేను ఫస్ట్ ఎంటర్ అయ్యా రాంగోపాల్ వర్మ దగ్గర, అందుకని అదే నా ఇన్స్పిరేషన్. సరే వర్మ ఫిల్మ్ కార్పొరేషన్ లాగా కోనా ఫిల్మ్ కార్పొరేషన్ అని పెట్టి అది కేఎఫ్సీ అయింది అంతే.
అంటే ఇప్పుడు వర్మ గారి గురించి వచ్చేసారు కాబట్టి ఇదివరకు ఏదైనా సెన్సేషనల్ అంటే టాపిక్ అంటే వర్మ గారు ఏదైనా మాట్లాడినా ఏదైనా ట్వీట్ ఏదైనా చేసినా కానీ అది సెన్సేషన్ అయింది ఇదివరకు బాగా. ఇప్పుడు సోషల్ మీడియా అప్పటికప్పుడు ఇంకా వర్మ లాంటి వాళ్ళు మూడు మంది అయిపోయారు సోషల్ మీడియాలో. దాని గురించి ఏం చెప్తారు? దాని గురించి నేనేం చెప్పాను, మీరేం చెప్పంటే చెప్తాను. సార్ ఇప్పుడు ప్రొడ్యూసర్ అనేది చాలా టఫ్ నిర్మాతగా. ఇప్పుడు సినిమా చేయడం అమ్మో అనేవాళ్ళు సీనియర్ చాలా మంది ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అందరూ ఇదవుతారు. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ మీ ప్రొడక్షన్ వైపు మీ ఎక్స్పీరియన్స్ గురించి అడిగితే ఏం చెప్తారు? ఈ విషయం ప్రొడ్యూసర్గా నేను చాలాసార్లు చెప్పాను, నాకు ప్రొడ్యూసర్గా నాకు ముద్ర వేసి కూడా పెద్ద ఇష్టం ఉండదు. నేను ఐ ఫీల్ ఐఎమ్ ఏమంటారు మేకర్. ఒక కథని తీసుకొస్తే ఒక రా మెటీరియల్ అది లేకపోతే ఉండదు వంట. దాన్ని ప్రాపర్గా ఒక ప్రాపర్ డిష్గా తయారు చేసి ప్రజెంట్ చేయాలి, ఆడియో ముందు తీసుకెళ్లాలంటే దాన్ని చేయాల్సినవన్నీ అది చేయడమే. మేకర్ కింద నమ్ముతుంది తప్ప ప్రొడ్యూసర్ కింద నేను తక్కువ చూసుకుంటాను. అంటే వీళ్ళిద్దరితో ఆల్రెడీ కోర్టు హిట్ మూవీ అని మీరు అది దృష్టిలో పెట్టుకుని వీళ్ళతోనే సినిమా చేయాలని అనుకున్నారా? అది 50%. ఈ కథని ఎక్కువ మంది దగ్గరికి తీసుకెళ్ళాలి, ఎక్కువ ఆడియన్స్ చూడాలి, ఫస్ట్ డే వచ్చి చూడాలి అని అంటే వీళ్ళిద్దరూ కోర్టు వలన నాని పరిచయం చేశాడు కాబట్టి నాని పరిచయం ప్లస్ కోర్టు ద్వారా వాళ్ళ టాలెంట్ తెలిసింది కదా ఆల్రెడీ. అందుకని ఈజీ అవుతుంది నాకు ఈ కథ చెప్పడం, అందరు తీసుకెళ్ళాలని. రోషన్, కోనా గారి గురించి ఈ సినిమా చేశారా? కథ నచ్చి సినిమా చేశారా? సార్ కోనా గారి గురించి ఈ సినిమా ఒప్పుకొని చేశారా? కథ నచ్చే ఈ సినిమా చేస్తున్నారా? డెఫినెట్లీ కథ నచ్చేసారు. యా, అంటే అంత ఎక్స్పీరియన్స్ ఉన్న కోన గారి దగ్గర మాకు కథ రావడమే నేను చాలా ఎగ్జైట్ అయ్యాను. కథ విన్న తర్వాత ఇంకో ఎగ్జైట్ అయ్యాను. సో శ్రీదేవి, తెలుగులో కూడా కోరుతారు, బాగా బిజీగా చేస్తున్నారు తెలుసు. తమిళ్లో కూడా 2 సినిమా మన ఏదో ప్రోమో చూసా, చాలా బాగుంది. అది బ్యాక్ టు బ్యాక్ తెలుగు తమిళ్ కంటిన్యూగా చేయడం గురించి. అంటే యాక్చువల్లీ కొత్తగా ఏం లేదు సార్, బట్ లాంగ్వేజ్ ఒకటే ప్రాబ్లమ్. సో అదొకటే కష్టంగా ఉంది, బట్ మేనేజ్ చేస్తున్నా ఏదో కొంచెం. ఒకటి అయిపోయిందా? రెండు అయిపోయాయి. సో ఒకటి ఇంకా అవుతుంది, ఇంకొక స్కెడ్యూల్ ఉంది. అంటే నేను యాక్చువల్గా ఫర్ ఎ చేంజ్ ఆర్డర్ పెళ్ళి వేసి చేయాలనుకుంటే ఏం లేదు, కొత్త ఇది. సో ప్రాబ్లీ తర్వాత మేబీ దిల్ టేక్ ఓవర్ ద బ్యానర్. తెలంగాణ నేపథ్యంలో తీయడానికి కారణం స్టోరీ కథ రాసుకుంది సతీష్ కాబట్టి, తను తెలంగాణ నుంచి వచ్చాడు కాబట్టి తనకి ఆ విలేజ్, ఆ వాతావరణం, ఆ నేటివిటీ, తందరు చెప్పాడు కదా మన వేణుగుడుగల, ఆ మట్టి తెలంగాణ మట్టిలోంచి పుట్టిన ఒక ఎమోషన్ కాబట్టి చేయడం జరిగింది. మీరు స్టోరీ అంటే డైలాగ్స్ ఏమన్నా రాయటం ఏమన్నా జరిగిందా? అదే కదా, నా కాంట్రిబ్యూషన్ సినిమాకి ఎంతవరకు అవసరం అంతవరకు నేను అడిగేవండి. సతీష్ బాగుందా? వద్దులేండి సార్ అంటాడు అప్పుడప్పుడు. సర్లే ఓకే డన్. సతీష్ చాలా బాగుంది సార్, సరే పెట్టాం. నిర్మోహమాటంగా తనకి ఏం కావాలో నేను ఎన్ని చెప్పినా అంతవరకు తీసుకుంటాడు. తను వద్దంటే పక్కన పెట్టేస్తాం. అలాగా అన్ని దీంట్లోనూ ఒక మంచి కోఆర్డినేషన్తోనే చేసాం. March 13th రిలీజ్. యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు ఎగ్జామ్స్ టైం కదా, మరి ఇది మొత్తం కూడా యూత్ టార్గెట్ పెట్టుకుని తీసిన సినిమా, మీకేమైనా ఇబ్బంది కదా? అంటే మరి మన ముందు కోర్టు ఉంది కదా, కోర్టు కూడా సేమ్ డేట్. సో అందుకే మరి అది ఆడిందిగా. ప్లస్ చాలామంది కాలేజ్ ఎగ్జామ్స్ అయిపోయాయి. ఐ థింక్ ఒక సెక్షన్ మేబీ ఉంటాయి, తెలియదు నాకు. బట్ ఫ్యామిలీస్కి ఈజ్ ఫైన్. సో దెర్ ఆర్ సో మెనీ అదర్ సెక్షన్స్. శ్రీదేవి, ఇప్పుడు ఎగ్జామ్స్ కదా, మరి మీరు చదువుతున్నారా ఓన్లీ సినిమా ప్రమోషన్స్? సార్ ఇప్పుడు కోర్ట్ అప్పుడే ఆపేసాను సార్ నేను. ఇప్పుడు స్టడీ ఏం లేదు? లేదు సార్, డిస్టెన్స్లో చేస్తున్నాను. సో ఓకే. కెరీర్ ఎలా అనిపించింది కోర్టు నుంచి ఇప్పటిదాకా చూసుకుంటే? చాలా బాగుంది సార్, ఖచ్చితంగా చాలా బాగుంది. కోన గారు చెప్పు. బెల్లం చుట్టూ పిలక సాంగ్ సినిమాకి సంబంధించి రోషన్ తనని తాను నిరూపించుకోవడానికి చేశారని చెప్పారు. సో అదే విధంగా ముందుకొచ్చిన రామారావు గారిని అదే ఫ్లోలో తీసుకున్నారా, లేదా అవకాశం ఇవ్వాలి అన్న ఉద్దేశంతో తీసుకున్నారా? 100% తెలంగాణ ఫోక్ సాంగ్ కదా బ్యాక్ డ్రాప్. తను తెలంగాణ ఫోక్ మ్యూజిక్ నమ్ముకొని జీవితంలో పైకి వచ్చి తన లవ్ని గెలుచుకోవాలి అనుకునే ఒక గిరి క్యారెక్టర్ యాజ్ ఏ ఫోక్ సింగర్.
కాబట్టి తెలంగాణలో బెస్ట్ ఫోక్ సింగర్ ఎవరు ఇప్పుడు రైట్ నా ట్రెండింగ్లో ఉంది రాము రాథోడ్. కాబట్టి తను ఎంచుకోవడం జరిగింది. కోన గారు ఇక్కడ సార్ రీసెంట్గా వచ్చిన మూవీస్ రాజు వెడ్స్ రాంబాయ్ కానీ కపుల్ ఫ్రెండ్లీ కానీ ఇవి క్లైమాక్స్ చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేసి సక్సెస్లో. అలా మీ మూవీలో క్లైమాక్స్ నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? క్లైమాక్స్ నుంచి ఈ క్లైమాక్స్ నేను నిన్ను కోరి మీకు గుర్తుంటే నిన్ను కోరి క్లైమాక్స్ ఇప్పుడు రీసెంట్ వచ్చిన 10 years 25 yearsలో మీకు మనకి ఇప్పటికీ గుర్తుండిపోతుంది. ఆ సింగిల్ షాట్ అది ఇంట్లో నుంచి ఏడ్చుకుంటున్నాని